నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కమిటీ ఏసీసీఐ తీసుకున్న నిర్ణయం ఒక న్యాయబద్ధంగా సామాజిక న్యాయం చేయడం కోసం అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రతి సామాజిక వర్గానికి డీసీసీ పదవులు ఇవ్వాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా జనగామకు డీసీసీ మరి మేడం గారికి రావడం చాలా సంతోషకరం. ఒక సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గానికి గుర్తించి ఇవ్వడం ఇంకా గొప్ప విషయం. ఇది 50 ఏళ్ళ చరిత్ర 60 ఏళ్ళ చరిత్ర కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి జరగలే. కానీ ఇప్పుడు ఇచ్చినందుకు మరి రాష్ట్ర కమిటీ కానీ కేంద్ర కమిటీ కానీ ప్రత్యేక వందనాలు తెలియవస్తూ అభినందిస్తున్నాను. ధనవంతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే మన డీసీసీ జనగాం అధ్యక్షుడిగా లకావత్ ధనవంతి గారిని నియమించినందుకు చాలా సంతోషం. సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు జనగామకు లక్ష్మీనారాయణ ధనవంతిని నియమించినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు. లక్వాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లక్వాద్ దావత్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పుడు చాలా సామాజిక వర్గంలో రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా పిసిసి అధ్యక్షులకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రంలోని నడిపొద్దున ఉన్న జనగామ జిల్లా చారిత్రాత్మక జిల్లాకు మా శ్రీమతి గారు లకావత్ ధనవంతి గారిని ఏఐసిసి అలాగే పిసిసి రాష్ట్ర పిసిసి కమిటీ మొత్తం కలిసేసి జనగామ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా నియమించినందుకు ఏఐసిసి సెక్రటరీ గారు వేణుగోపాల్ గారు, అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు, ఆ పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ కౌల్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులు మన కొండ సురేఖ గారు, సీతక్క గారు, అలాగే మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు యశస్విని గారు, కడియం శ్రీహరి గారు, మన ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు, మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ డిసిసి అధ్యక్షులు నియామకంలో ఈసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిగి జనగామ జిల్లాలో ఉన్న దాదాపు 6 లక్షల మంది ప్రజల్లో దాదాపు 2 లక్షల పైచిలుకు జనాల అభిప్రాయాన్ని సేకరించేసి మరి ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేడం ధనవంతి గారి గురించి మా జిల్లాకు అధ్యక్షురాలుగా కావాలని చెప్పేసి చెప్పిన ప్రతి ఒక్క జనగామ బిడ్డకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, సోదరులకు, బంజారా మిత్రులకు, అలాగే అన్ని వర్గాల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇది ఒక గురుతరమైన బాధ్యత. ఈ బాధ్యతను ధనవంతి గారు తన తెలివితేటలతో అనుభవంతో చాకచక్యంగా నిర్వహిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో 2006-11 మధ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లానే, అంటే ఇప్పుడు 6 జిల్లాలు, దానికే జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఆ పరిపాలన అనుభవం ఉన్నది. గత 25 సంవత్సరాల నుండి పార్టీని పట్టుకుని ఉన్నారు. వారి ఆ అనుభవం ఉన్నది. సో ఇదంతా జనగామ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా మహిళా సోదరులకు ఇక్కడ ఒక మంచి గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జనగామ జిల్లా పిసిసి అధ్యక్షురాలిగా నాకు అవకాశం ఇచ్చినందుకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం గారికి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకంతో నాకు ఈ పదవిని ఇచ్చినందుకు ఒక మహిళగా మరి మీనాక్షి మేడం ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో, అధిష్టానం ఏదైతే నమ్మకం పెట్టుకొని సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా వారి పేరు నిలబెడతానని, పార్టీని బలోపేతం చేస్తానని చెప్పేసి నేను మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను. మరి రాబో ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో వాటి కోసం
సంబంధించిన స్థానిక నాయకులు అంటే పాలకుర్తి నియోజకవర్గం, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం, అలాగే జనగామ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల నాయకులు ప్రతాప్ రెడ్డి గారు, అలాగే కడియం శ్రీహరి గారు, అలాగే యశస్విని గారు, ఈ ముగ్గురుతోని మరి కలిసి మాట్లాడి రాబో ఎలక్షన్స్లలో భారీ మెజార్టీతోని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మన జనగామలో సర్పంచ్ అత్యధికంగా మొత్తం స్వీప్ చేసే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరి ఒక మహిళగా నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఒక బంజారా బిడ్డగా నేను సేవలాల్ మహారాజ్ అలాగే ఇందిరాగాంధీ గారిని నేను కలుసుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది బంజారా జాతికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఈ పార్టీని కాపాడడమే కాకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారికి అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా రేసులో. ఇప్పుడు మీకు సీనియారిటీ బట్టి ఇచ్చినట్ట హైకమాండ్ ఎట్లా ఇచ్చారు మీకు? అర్థం కాలేదు. ఇప్పుడు చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, సీనియర్లు కూడా ఉన్నారు కాబట్టి ఈ జిల్లా అధికారం మీకు ఇచ్చారు కదా. అంటే మీరు గత 10-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో చేస్తున్నారు కదా, ఆ సీనియారిటీ బట్టే మీకు ఇప్పుడు ఈ పోస్ట్ ఇచ్చినట్ట ఎట్లా? అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సిస్టమ్ లేదు. ఫస్ట్ టైము కొత్తగా అంటే పదవుల కోసం గాంధీ భవన్ చుట్టూ లేదా లీడర్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. అలా కాకుండా మీనాక్షి నటరాజన్ మేడం గారు తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఒక కొత్త సిస్టమ్ని రాష్ట్రము మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని సీనియర్లు పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో నాకు చోటు దక్కినందుకు ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా నా సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మీరు ఎట్లాంటి కృషి చేయబోతున్నారు? అదే ఇందాక చెప్పినాను కదా, లోకల్ లీడర్స్ని ఎమ్మెల్యే గారిని వారితో సంప్రదించి మాట్లాడి ఏదైతే అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏదైతే సీనియర్లను అవకాశం ఇవ్వాలనేది ఏదైతే తీసుకున్నారో అదే మాదిరిగా పార్టీలో పనిచేస్తున్న వారికి ఎప్పటికీ ఉన్న సీనియర్లకు అవకాశం ఇచ్చే విధంగా వారికి టికెట్ ఇచ్చే విధంగా మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. జనగామ జిల్లాకు మొదటిసారి ఒక మహిళా డిసిసి అధ్యక్షురాలుగా నియామకం అవ్వడం పట్ల మీ అభిప్రాయం? పార్టీ అధిష్టానం ఒక మహిళగా, ఒక ఎస్టీ మహిళగా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను తప్పకుండా నా తోటి మహిళలను కూడా ఎంకరేజ్ చేసి వారు ఎలాగైతే ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు తీసుకొచ్చారో అలాగే నేను కూడా స్థానికంగా జిల్లాలో ఉన్న మహిళలకు కూడా ఎంకరేజ్ చేసి ముందుకు వచ్చే విధంగా రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళలు ముందు ఉండే విధంగా నేను కృషి చేస్తానని తెలియదు.